ఒకళ్ళు ఫ్యామిలీ, ఒక జంట ఫ్యామిలీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో క్లీన్ ఈటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఇన్ని నెలలోనే ఏమైనా ఉంటుందా? లైక్ ఎప్పుడు న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయాలంటే ఏం చెప్తారు మ్యామ్? ఓకే, బెస్ట్ వుడ్ బి వెనెవర్ యూ టేక్ ద డెసిషన్. ఓకే, అప్పుడే హార్మోన్కి సంబంధించిన టెస్ట్లు అవన్నీ అవసరం లేదు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, అట్లాగే ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఫోలిక్ యాసిడ్ ఫోలేట్ డెఫిషియన్సీ కానీ, అట్లాగే B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా ఆ టెస్ట్లు చేయించుకొని ముందే, అంటే ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే కన్సల్ట్ అయినప్పుడు ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, వాటిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఇద్దరూ ఒబీస్ ఉన్నారనుకోండి, ఓవర్ వెయిట్ కూడా కాదు, ఇద్దరు ఎక్సెసివ్లీ ఉండాల్సిన దానికంటే 15-20 కేజీలు ఎక్కువ ఉన్నారు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే క్వాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ టైంలో కేవలం గ్రోత్ ఆఫ్ ద బేబీ అనే కాదు, బట్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి కొన్ని రకాల కాంప్లికేషన్స్, అది బీపీ ఎక్కువ అవ్వడం కానీ, అట్లాగే ప్రెగ్నెన్సీ టైంలో జెస్టేషనల్ డయాబెటీస్ లాంటివి రావడం కానీ, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశాన్ని కూడా ముందే తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే హెల్దీ వెయిట్లో, ఇద్దరూ హెల్దీ వెయిట్లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసినప్పుడు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు అవుట్కమ్స్ చాలా బెటర్గా ఉంటాయి కంపేర్డ్ టు ఈదర్ వన్ ఆఫ్ ద మెంబర్ బీయింగ్ ఎక్సెసివ్లీ ఓవర్ వెయిట్, ఒబీస్. ఏజ్ పెరిగిపోతోంది కాబట్టి ఇప్పుడు ఫిజికల్గా ఎలా ఉన్న సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసేయాలి, ఇప్పుడు అర్జెంటుగా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రిస్క్ కూడా పెరుగుతుంది. ఇందాక నేను అన్నట్టు మీరు హెల్దీగా ఉన్నట్టయితే అన్ని రకాలుగాను హెల్త్ని కాపాడుకుంటే 30s వరకు కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది, కంఫర్టబుల్గా అవుతుంది, వేరే వేరే కారణాలు లేనప్పుడు. సో 25లో ఉన్నప్పుడు అమ్మో ఏజ్ అయిపోతుందేమో అని హడావుడి పడే బదులు కనీసం 6 నెలల పాటు మీ మీద మీరు ఫోకస్ చేసుకొని, మీ ఆహారపు అలవాట్లు మార్చుకొని, మీ డైలీ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది ఒక భాగం చేసుకొని, స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోవటం అలవాటు చేసుకొని, అంటే ప్రెగ్నెన్సీకి ముందే స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోలేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, తర్వాత ఇంకొక అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫెంట్, ఆ చైల్డ్ వీళ్ళ లైఫ్లోకి యాడ్ అయినప్పుడు కానీ స్ట్రెస్ పెరుగుతుందే తప్ప తగ్గదు. సో అవేమీ మేనేజ్ చేయటం నేర్చుకోకుండా డైరెక్ట్ ఫ్యామిలీ అని వెళ్ళిపోతే అందరి ఆరోగ్యం పాడవుతుంది. కేవలం మదర్ది, చైల్డ్ది మాత్రమే కాదు, ఇంట్లో ఇంక్లూడెడ్ ఎవరైతే ఉన్నారో అందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఐడియలీ మీరు ఇందాక ఎన్ని మంత్స్ అని అడిగారు కాబట్టి, ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, ఐ సే అట్లీస్ట్ 6 months to 1 year. నార్మల్ వెయిట్లో ఉన్న వాళ్ళకు కూడా కనీసం 3 months అని చెప్తాను. ఎందుకు అంటే 3 months పాటు యూ హ్యావ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూ కెన్ అడాప్ట్. ఖచ్చితంగా ఇలాంటి డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అయితే ప్రెగ్నెన్సీలో కూడా బాగుంటుంది. కాబట్టి మనం ఇలాంటిది ఫాలో అవుదామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక 3 నెలల పాటు ఫాలో అయితే కానీ అది మీకు లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలరో లేదో అర్థం కాదు. సో ఆ సస్టైనబిలిటీ గురించి తెలుసుకోవడం కోసం మినిమం 3 months. ఇప్పుడు అప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు 3 నెలల్లో ఏం కొంపలు మునిగిపోతాయండి. సో దట్ వుడ్ బి మై రికమెండేషన్, బట్ ఎవరి ఇష్టం వాళ్ళది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది.